అంటే కల్చర్ని విధ్వంసం చేయట్లేదు, వాళ్ళు సంస్కృతిని కాపాడుతున్నారు, వాళ్ళ సంస్కృతిని కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళకు ఏడుపు అని చెప్పేసి మాధవీలత అంటుంది. మాధవీలత అనేట ఆమె ఒక శవాల మీద పేలాలు ఏరుకున్న, అసలు నేను ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ఆఫ్ హర్. ఆమె ఏం మాట్లాడుతూ ఒక స్టాండ్ లేదు, మన్ను లేదు. మొన్న దాకా పోయి అసౌద్దీన్ ఓవైసీ ఇట్లా ఈ పతంగి తెంపేస్తా అన్నది, మొన్న పోయి ఆయన తుర్కదేవులని పోయి మొక్కొచ్చింది. బీజేపీ పీపుల్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ప్లేయింగ్ డ్రామా. నన్ను అడిగితే సినిమా జబర్దస్త్ ఆర్టిస్టుల కంటే కూడా ఘోరంగా నటిస్తారు వీళ్ళు. నేను బండి సంజయ్ అని మా ఎంపీ అరవింద్ గారిని అడుగుతున్నా, మీరు ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ఈ తెలంగాణని పరిపాలిస్తున్న పరిపాలకులకి చంపపెట్టులాగా కేంద్ర ప్రభుత్వం మీరే కాబట్టి మీరు ప్రజలని అభివృద్ధి చేసి నంబర్ 1 అనిపించుకోండి. నేను వీళ్ళిద్దరికి నేను ఒక్కరిని సమాధానం చెప్తే రాష్ట్రం ఎవరు అవసరం లేదు. బండి సంజయ్ అన్న ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకు అర్థం కాదు. దయచేసి మీరు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నారు. వీలైతే యూత్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయండి. అరాచక శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అందుకే ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తారు. భారతదేశాన్ని ఎట్లా చూస్తారు మీరంటే, ఆర్యులకు ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధులకు జరిగినటువంటి యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పంటారు. సో నేనేమంటానంటే, ఎవరు మాట్లాడినా గోబ్యాక్ మార్వాడి అనడానికంటే ముందు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, నిన్నగాక మొన్న ఒక న్యూస్ ఛానల్లో చూసిన, భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు హిందూ శ్మశాన వాటిక ఉండేదట. అక్కడ ఈ మార్వాడీలు వాళ్ళని బెదిరించి ఆ భూమిని ఆక్యుపై చేసిరట. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అవును, సికింద్రాబాద్ ఏరియాలో. అంటే మెల్లిమెల్లిగా ఈ ఉద్యమం ఉధృతమవుతున్న కొద్దీ రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలు మెల్లిమెల్లిగా ఇప్పుడు వాళ్ళకు గొంతు వస్తుంది ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డ తర్వాత. సో నేను నా ఉద్దేశం ఏంటంటే, ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం చెడు అన్ని వైపులా జరుగుతుంది. తెలంగాణ ప్రజల వైపు జరుగుతుంది, ఆ వైపు ప్రజలు. ఇప్పుడు అంత సొంత మద్రాసు నుంచి విడిపోయి వచ్చి మనతో కలిసినటువంటి తెలుగు వాళ్ళనే పెత్తందారితనం చేస్తే ఎల్లగొట్టినటువంటి వ్యక్తులు మనం. అంటే పెత్తందారి చేస్తే ఎల్లగొట్టినటువంటి మనము, అంటే వీళ్ళు మార్వాడీలు తెలంగాణ సంపదను పెంచుతున్నారు, వీళ్ళు అరాచకాలు చేయట్లేదు, నిజాం కాలం నుండే ఇక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రాజాసింగ్ అనేటువంటి వ్యక్తిని ఈ తెలంగాణలో నాటడం కోసం 40 సంవత్సరాల నుంచి ఆపరేషన్ జరిగింది. ఇదేమని తెలియదు. ఓకే, గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి కంటే ముందు అక్కడ ఒక గౌడ్ షాప్ ఉండే ఎమ్మెల్యేగా. ఓకే, ఈ మైగ్రేట్ అయిన వాళ్ళందరూ గోషమాలు వచ్చారు. వాళ్ళు ఏమేమి పని చేసుకుంటారు, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకో, మన సుతారీలు కట్టినంత అద్భుతమైనటువంటి బిల్డింగ్లు వీళ్ళు కట్టరు. అనాన్యమైనటువంటి పనులే ఉంటాయి వీళ్ళంతా. వాడు పుట్టి వర్క్ చేసిపోయి, ఏంటంటే మనలో కూడా మంచి ప్రజలు ఆశాజీవులు. ఇప్పుడు మన సుతారి ₹1,00,000 పనిచేస్తా అంటే వాడు 70,000కే పనిచేస్తా అంటారు. అవును, సిమెంటు ఇటుకే మొత్తం వీళ్ళు ఎట్లుంటుందంటే, మార్వాడీలు తయారు చేసినటువంటి ధనియాల పౌడర్ మామూలుగా మనం ఏం చేస్తాం, ఆ ధనియాపు గింజల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని తింటాం కదా, ఈ కొత్తిమీర కట్టలు మొత్తం కూడా ఎండబెట్టి తయారు చేస్తారు వాళ్ళు. చాలా మొన్న నిజామాబాద్లో రీసెంట్గా 120 కేజీల జమిని చాయ్ పత్తి, డూప్లికేట్ చాయ్ పత్తి దొరికి. ఇంకొక పెద్ద జోక్ చెప్తా నేను. వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ ₹64 గోధుమ పిండిని ₹60కి అమ్ముతారు. మళ్ళీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసేది కూడా మళ్ళీ వీళ్ళ వాళ్ళకే, లోకల్ కోమటర్లకు ఇయ్యారు. మళ్ళీ గుర్తుపెట్టుకో. అవును, ఆ లాభాన్ని కూడా అంటే ఆ ద్రోహం చేత నిర్మాణమైన ఆహార పదార్థంలో వచ్చే లాభం కూడా వాళ్ళే పొందాలా. దట్ మచ్ ఆఫ్ యూనిటీ ఉన్నది వాళ్ళకి. అంటే ఒకవేళ నకిలీ అని తెలిసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఎగ్జాక్ట్లీ కదా మరి. అయ్యో పుష్కన ఈ కోమటోళ్ళు ఆడ మా బండారం బయట పెడతారని చెప్పి వీళ్ళకి ఇయర్ వాళ్ళు. ఓకే, ఇంత పకడ్బందీగా జరుగుతుంది వాళ్ళది. ఏ జరిగిన ఆయిల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఆఖరికి కాపర్ వైర్లు ఉంటాయి కదా. అప్పుడు చిన్నప్పుడు మనం చూస్తే వైర్ తక్కువ, లోపల రాగి ఎక్కువ ఉండేది. ఇప్పుడు వైర్ ఎక్కువ, రాగి తక్కువ ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత అది కాలిపోతుంది, పనిచేయదు. ఇగో ఇట్లా మనలో ఏం చేస్తారంటే, అరే మార్వాడి దుకాణంలో ఏమో ఇక్కడ మనోడి దుకాణంలో ఏమో ₹100 సుట్ట దొరుకుతుంది, మన దగ్గర 40 మన ₹60 దొరుకుతుంది, ₹40 మిగులుతుంది అని చెప్పి పోతున్నారు. ఇట్లా నమూనాని, నకల్ని తయారు చేసేట్లా వాళ్ళు. ఇప్పుడు కాదు వాళ్ళు, నేను అందుకే చెప్పినా కదా, ఇది ఆర్యులు భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినటువంటి ఆర్యుల తెలివి. ఇది ఈరోజు మొదలైంది కాదు.